ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకొని మనము ధ్యానించుకొనబోతూ ఉన్నాము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినాన అనేక మంది సేవలో ప్రవేశిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. విస్తారంగా దేవుని పని ఉన్నది కనుక అనేక మంది సేవకులు మరి కావలసి ఉన్నది. అయితే ఒక విచారకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, దేనికైనా కొన్ని అర్హతలు ఉంటాయి. మనము లోకంలో జీవిస్తూ ఉన్నాము. ఏ ఉద్యోగమైనా తీసుకోనండి. ఒక వ్యక్తి డాక్టర్ కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఇంజనీర్ కావాలంటే దానికి తగినటువంటి చదువు ఉండాలి. లేక ఏ పనికైనా కూడా, ఏ ఉద్యోగానికైనా కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. అలాగే దేవుని సేవ చేసేదానికి కూడా కొన్ని అర్హతలు ఉండి తీరాలి. మరి ఆ అర్హతల్లో రక్షించబడి ఉండాలి, దేవుని పిలుపును కలిగి ఉండాలి. ఇలాంటి ప్రాథమికమైనటువంటి అర్హతలను మనం బాగా ఎరిగినటువంటి వారం, ఏ అనుమానం కూడా లేదు. అయితే ఈ ఉదయకాల సమయమున మరి మీ గమనానికి నేను తీసుకొని వచ్చేది ఏంటంటే, దేవుని సేవలో ప్రవేశించేటువంటి వారు నిర్లక్ష్యము చేసేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి అర్హతలను గురించి మీ ముందు ఉంచాలని నేను ప్రేరేపించబడ్డాను. దేవుని సేవలోనికి ప్రవేశించేటువంటి వారికి మరి అనేక అర్హతలు ఉన్నాయి. అయితే ఆ ఉండవలసినటువంటి అర్హతల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మరి వాటిలో ఒకటి ఏమిటి అని అంటే, మనము ప్రభు సేవ చేయాలి అని అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది రక్షణ తరువాత మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో మనం గమనించినట్లయితే, మనం నమ్మినటువంటి దేవుడు పరిశుద్ధుడు. మరి మన దేవుడు పరిశుద్ధుడైతే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధ దేవుణ్ణి సేవించేవారు, ఆయన్ను ఆరాధించేవారు, ఆయన సేవను కొనసాగించేటువంటి వారు ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మనం పరిచర్యలో ఉన్నాము అని అంటే అది మన పరిచర్య కాదు. మరి ఎవరి పరిచర్య ఇది? ఈ పరిచర్యను మనము పొందాము. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఈ పరిచర్యను పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మనం పొందాం దేవుని నుండి. అంత మాత్రమే కాకుండా కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4:17లో, ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్త పడుము అని పౌలు తన సహకారితో చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈ పరిచర్యలో మనం కొనసాగాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పరిశుద్ధత, మన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సిద్ధాంతాలన్నిటికీ కూడా మూలమైనటువంటి దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత. మరి ఆయన నమ్మినటువంటి మనము కూడా పరిశుద్ధులముగా ఉండి ఆయన సేవ జరిగించాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఆయన్ను స్తుతించటము మనము చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
25వ వచనములో నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు అడుగుతూ ఉన్నాడు, నాతో మీరు ఎవరిని పోల్చగలరు అంటే ఈ దేవునితో పోల్చదగినటువంటి వారు ఎవరూ కూడా లేరు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 57:15లో దేవుని మార్గాలు పరిశుద్ధమైనటువంటి మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి దేవుడు అని మనము మరి చదువుతూ ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడు, దేవుని వాక్యము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనటువంటి లేఖనాలు, ఆయన మార్గాలు కూడా పరిశుద్ధమైనవని కీర్తనల గ్రంథము 77వ కీర్తన 13వ వచనములో చదువుతున్నాం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ప్రియులారా, మనం సేవించేటువంటి ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన మరణంలో పాపము లేదు. మరి ఆయనలో పాపం ఉన్నదని రుజువుపరచగలిగినటువంటి వారు ఈ భూలోకములో ఒక్కరూ కూడా లేరు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన పరిచర్యను జరిగించేటువంటి మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. ఈ అర్హత లేకుండా దేవుని సేవలో ప్రవేశించినట్లయితే దేవుని నామానికి మనము అవమానం తెచ్చిన వారమవుతాము, కానీ దేవుని నామానికి మరి మనం మహిమ తెచ్చిన వారము కాము. ఈ దినాల్లో చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఆయా సంఘాల్లో సంస్థల్లో వ్యక్తులను చూస్తూ ఉన్నాము, వారి ప్రవర్తన చూస్తూ ఉన్నాము. కొందరైతే మరి ఘోరమైనటువంటి పాపాల్లో పట్టుబడినటువంటి వారు ఉన్నారు, నిందలు వేయబడినటువంటి వారు ఉన్నారు. అలాగూ ఉండి కూడా దేవుని సేవలో చలామణి అవుతూ ఉన్నారు అని అంటే వారు ఈ పరిశుద్ధత అనేటువంటి ఈ యొక్క అర్హతను నిర్లక్ష్యము చేయుచు ఉన్నారు. రెండవదిగా ప్రియులారా, ఈ సేవలో మరి నిర్లక్ష్యము చేయబడినటువంటి మరి యొక్క అర్హత ఏమిటి అని అంటే తగ్గించుకునేటువంటి గుణం. తగ్గించుకునేటువంటి గుణం. దేవుని పరిచర్యలో ఉండేటువంటి వారు తమ్మును తాము తగ్గించుకోవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఏముందంటే, నా పేరు పెట్టబడినటువంటి జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి అని ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పేరు పెట్టబడినటువంటి మనము, దేవుని సేవ చేసుకునేటువంటి మనము తగ్గించుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఏముందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుని సేవలో ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఎసెన్షియల్ ఏమిటి అని అంటే హ్యూమిలిటీ. అంటే మనల్ని మనము తగ్గించుకోకుండా మనమేదో గొప్ప అధికారులము, ధనవంతులము, ఉన్నత కులము నుండి వచ్చినటువంటి వారము అని గర్వపడినట్లయితే, అహంకారంతో ఉన్నట్లయితే మనం సేవలో ఎంత మాత్రమును కూడా రాణించలేము. ప్రియులారా, దేవుని సేవ చేయటానికి తగ్గింపు మనకెంతైనా అవసరము. చివరిగా ప్రియులారా, దేవుని సేవలో నిర్లక్ష్యం చేయబడినటువంటి మరి యొక్క అర్హత ఏంటంటే, అనేక అర్హతలు ఉండొచ్చు, కానీ నేను చెప్పేటువంటి ఈ అర్హతలు దే ఆర్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఎసెన్షియల్స్. 3వ అర్హత లేక చివరి అర్హత ఈ దినానికి ఏమిటి అని అంటే నమ్మకత్వం. ఫెయిత్ఫుల్నెస్. మనమంతా కూడా దేవుని యొక్క సేవలో గృహ నిర్వాహకులం. ప్రతివాడు కూడా, గృహ నిర్వాహకుడైనటువంటి ప్రతివాడు కూడా నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము అని 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. దేవుని గృహములో, దేవుని సేవలో ఉన్నటువంటి మనము మరి నమ్మకంగా చేయకపోతే ప్రయోజనము ఎంత మాత్రమును కూడా లేదు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో మోషేను గురించి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, మోషే
నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. ఈ దినాన సేవలో ఉండేటువంటి వారిలో ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు? నమ్మదగని వారు ఎక్కువ మంది ఉన్నారు. కనుక ప్రియులారా, మనము దేవుని సేవలో నిర్లక్ష్యం చేసేటువంటి అర్హతల్లో పరిశుద్ధత ఒకటి, తగ్గింపు ఒకటి, నమ్మకత్వము ఒకటి. ఈ అంత్య దినాల్లో దేవుని సేవను మరి కొనసాగిస్తూ ఉన్నటువంటి మనము ఈ నిర్లక్ష్యం చేసినటువంటి అర్హతలను గురించి ఆలోచన చేసి పరిశుద్ధత కలిగి మనల్ని మనం తగ్గించుకొని దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ పరిచర్యను ప్రభు మహిమార్థమై జరిగించినట్లయితే ఆత్మలు రక్షించబడతాయి, సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది. మనం చేసినటువంటి పనికి దేవుడు మనకు ఫలితాన్ని ఇస్తాడు. ఈ విషయాలను గురించి మీరు మరి సీరియస్గా ఆలోచన చేసి పరిశుద్ధత, తగ్గింపు, నమ్మకత్వం కలిగి దేవుని సేవలో ముందుకు సాగాలని దేవుని సేవకునిగా మరి హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.